అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చైతు ఛానల్. సొరకాయ పప్పుని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా 4 టమాటాలను కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి దాంట్లో 2 కప్పులు వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసి కాస్త కాగాక దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసి చిట్టపటలాడించాలి. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి పచ్చిమిర్చి ఒక 2, ఎండుమిర్చి ఒక 2 వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి దాంట్లో చిటికెడు పసుపు కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. కుక్కర్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోని వాటర్ బయటకు వచ్చి ఆనపకాయ ముక్కలు కాస్త మగ్గాయి. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 2 నిమిషాలు సాట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వాటర్తో సహా యాడ్ చేయాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి కాస్త సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసి కుక్కర్ క్యాప్ని పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికింది. మనం నానబెట్టి పెట్టుకోవడం వలన పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. అంతే అండి, ఇంకా ఏం లేదు. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక 5 మినిట్స్ కొద్దిగా ఉడికించుకుంటే సొరకాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. Thanks for watching. Please like, share and comments.